వెల్కమ్ టు భారత్ మీడియా న్యూస్. తెలంగాణలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ ను సొంత తమ్ముడే నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటు చేసుకుంది. హైతనగర్ పిఎస్ లో నాగమణి అనే మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోలు ఎండ్లగూడ రోడ్లో సోమవారం ఉదయం నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళుతూ ఉండగా సొంత తమ్ముడు ప్రసాద్ కారుతో ఢీకొట్టి తర్వాత కత్తితో ఆమె మెడపై నరికి చంపాడు. సమాచారం అందుకున్న సిఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వచ్చింది అబ్బాయి ఎస్సీ అమ్మాయి కుర్మ. చెప్పమ్మా ఏం జరిగిందో ఏం జరిగిందో చెప్పు కొంచెం. మామ రాయపోల్ కాడ ఉన్నా పెద్ద అఫెంట్ జరగకపోతుంది. మనం 4 రోజులు ఉండని ఎక్కడ పోతుంది, ఇది ఎక్కడ పోతుంది కాదనుకోరు. వానికి ఏంటంటే వాన్ మనసులో ఏది ఉంది అదే చేసేసి అంతే. మార్నింగ్ అండి, ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని ఒకరిని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం.